మీరు మీ కుటుంబంలో జాబ్ చేస్తుంటే, మీ సంపాదన వల్లే కుటుంబం నడుస్తుంటే, అలాంటప్పుడు ఒకవేళ మీకేమన్నా ప్రాబ్లమ్ అయితే మాత్రం కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మన యొక్క ఇలాంటి ఇలాంటి సంఘటన అయ్యే ఛాన్స్ చాలా తక్కువుంటది. అండ్ దీనివల్ల మన కుటుంబానికి చాలా ఇంపాక్ట్ అవుతది. అలాంటి ఇంపాక్ట్ అయినప్పుడు మనము ఇలాంటి రిస్క్‌ను వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం కాబట్టి దాన్నేమంటారంటే ఇన్స్యూరెన్స్ అంటారు. అలాంటి ఇన్స్యూరెన్స్‌లో లైఫ్ కోసం తీసుకుంటే దాన్ని టర్మ్ ఇన్స్యూరెన్స్ అంటారు. అదే మనం హెల్త్ కోసం తీసుకుంటామని హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటారు. దీనివల్ల మనకేందంటే ఏమన్నా ప్రాబ్లమ్ అయితే మాత్రం ఆ ఇన్సూరెన్స్ చేస్తాం కదా! దానివల్ల వచ్చే అమౌంట్ అనేది మన కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తుంది. అలాంటి వాటిలో లైఫ్ కోసం తీసుకుంటే దాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. అండ్ హెల్త్ కోసం తీసుకుంటే దాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు. ఇవే కాకుండా మనము ఫ్రీక్వెంట్‌గా మనం ప్రతిరోజు జాబ్‌కెళ్ళినప్పుడు మనం ప్రయాణం చేస్తాం కదా! అలాంటప్పుడు ఒకవేళ మనకు ఏమైనా యాక్సిడెంట్ అవుతే మాత్రం దానివల్ల మనకు కుటుంబానికి చాలా ఇబ్బందవుతది. అలాంటి వాటి కోసం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అలాంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలో అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఉన్న ఎస్‌బీఐ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అని తీసుకుంటే మాత్రం చాలా మంచిగుంటది. ఎందుకనంటే సంవత్సరానికి రూ. 100 తోటి మనకు 2,00,000 సమ్ అష్యూర్డ్ మనకు కవర్ ఉంటుంది. అంటే మనం కట్టే అమౌంట్‌కు ప్రీమియంకు 2000 టైమ్స్. దానివల్ల మనకేందంటే ఏమన్నా ప్రాబ్లమ్ అయినప్పుడు మనకు హాస్పిటల్ ఖర్చుల కోసం అవసరం వస్తుంది. కాబట్టి మీరు ఫ్రీక్వెంట్‌గా జర్నీ చేసినప్పుడు, లేకుంటే మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా ప్రయాణం చేస్తారు కదా! అలాంటప్పుడు అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే మాత్రం మీరు ఎస్‌బీఐ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీరు చెక్ చేసుకొని పాలసీ తీసుకుంటే చాలా మంచిగుంటది. అండ్ మిగతా ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ కంటే అతి తక్కువ ప్రీమియంతోని మంచి కవరేజ్ ఉన్న పాలసీ అనేది ఎస్‌బీఐ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. కాబట్టి మీరు జర్నీ చేస్తే మాత్రం తప్పనిసరిగా ఫ్రీక్వెంట్‌గా జర్నీ చేస్తే మాత్రం ఈ ఎస్‌బీఐ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు.